కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేవులమ్మ నాగారంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు. తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం అతి పురాతనమైనది, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్. అందుకని ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు, అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్స్తామని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొక్కసారి తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మీద